ఏజెస్ టీవీ న్యూస్ కి స్వాగతం। పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిమెంట్ పోలన్న భారీ జన సందోహం నడుమ బుధవారం నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు। పట్టణంలోని శిల్పారామం నుండి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు। ఈ సందర్భంగా వారు ప్రజలతో మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గంలో ఇరు పార్టీల అభ్యర్థులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు। బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే బీసీల ముద్దుబిడ్డ అయిన వడ్డే సిమెంట్ పోలన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు। అలాగే త్వరలోనే గురుతో ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకొని అసెంబ్లీలో బడుగు బలహీన వర్గాల సమస్యలపై పోరాటం చేసి న్యాయం చేస్తామని తెలియజేశారు। ఈ నామినేషన్ కార్యక్రమంలోని వడ్డెర సంఘం అధ్యక్షులు జరిపిటి కృష్ణమూర్తి, ఉత్తన్న, గంగరాజు, డాక్టర్ కుల్లయ్యప్ప, ప్రసాద్, కృష్ణ, పెద్దన్న భారీ ఎత్తున ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సోదరులు, వడ్డెర జాతి ముద్దుబిడ్డలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఈ స్వతంత్ర అభ్యర్థి సిమెంట్ పోలన్నను గెలిపిస్తే పుట్టపర్తి నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తానని, ఆధ్యాత్మిక కేంద్రంలో ఎన్నో వైసీపీ హయాంలోని అక్రమాలు జరిగాయని, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు తీసుకుని వచ్చి పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానన్నారు। అవినీతి అక్రమాలలో ఇద్దరే అన్న చందంగా ఎవరికి ఓటు వేసినా కబ్జాలు తప్పవని, పుట్టపర్తిని కాపాడాలన్నా అభివృద్ధి చేయాలన్నా పోలన్నతోనే సాధ్యమవుతుందన్నారు। నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా భారీ జన సందోహం నడుమ కొనసాగింది।